ఇక టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్త గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాల్మన్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. పల్నాడు జిల్లా పిన్నెల్లికి చెందిన సాల్మన్ను కొందరు టీడీపీ గూండాలు అత్యంత దారుణంగా కొట్టారు. మళ్లీ గ్రామంలో కనిపిస్తే చంపేస్తామని టీడీపీ గుండాలు బెదిరిస్తున్నట్లు సాల్మన్ భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. తామే కాదని గ్రామంలో ఉండే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అందరి పరిస్థితి ఇలాగే ఉందంటోన్న బాధితురాలి కుమారితో మా ప్రతినిధి అశోక్ మాట్లాడారు. పిన్నెల్లి గ్రామంలో తెలుగుదేశం గోండా చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాల్మన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయన భార్య మనతో ఉన్నారు. కుమారి, అసలు ఏం జరిగింది? నేను లేవకపోతే ఫోన్ చేస్తే వచ్చాడు. శుక్రవారం నైట్ వస్తే బ్యాన్ పిల్ల పొలం వేసుకుంటుంటే మరి నాకు చేత కాదాయా, నువ్వు అక్కడ పెట్టేస్తావని నేను అడటానికి పిలిపించినా వచ్చిండు. పొద్దున్నే లేవంగలోనే లేచి అడిగిన, చేతవయ్యా నీకు చేత కాదు, నాకు చేత కాదయ్యా, మరి నువ్వు చేతవా చేయవంటే నాకు కూడా చేత కాదమ్మా చెబుతాలే అని అన్నాడు. వాళ్ళు వచ్చినారు, ఇంటి మీద పడి దాడి చేసిండ్రు. పేతురుగాడు కొట్టిండు, వాడు కాంతిగాడు కొట్టిండు. తక్కిన వాళ్ళు ఉండరు, 10 మంది దాకా 20 మంది దాకా ఉండరు. రాడ్లు తీసుకొని వాళ్ళిద్దరే కొట్టిండ్రు. వాళ్ళ మాట మర్రి పేతురు. ఎందుకంటే పార్టీ గొడవల నుంచేనండి. ఈ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో మేము వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ వచ్చిన కాడి నుంచి నా కొడకలారా తరిమితే మీరు ఎందుకు వస్తారో తేపకి ఈడకని వచ్చిండండి. వచ్చి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు ఊళ్ళో లేము. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి తరుగుతున్నారు. ఆడవాళ్ళని మగవాళ్ళని ఇళ్లలో ఉంచట్లేదు, తరిమినరు. తరిమితే వెళ్ళిపోయాను. ఆ నుంచి వచ్చిన ఎడకు పిన్నెల్లి వచ్చిన మమ్మల్ని రానిస్తే నేను వెళ్ళి వచ్చా. నేను వచ్చి 2 నెలలు అవుతుంది ఎడకు పిన్నెల్లి వచ్చి. ఇంకా నేను జ్వరం దగ్గర లేకపోయేసరికి ఇంకా ఆయన పిలిపించిన. మరి నాకు పొలం వేయటం చేత కాదు, మరి నువ్వు అక్కడ వేస్తావా అని అడగటానికి పిలిపించిన. పిలిపిస్తే ఇంకా వచ్చిండు. వచ్చి ఇంక ఇదే అడిగిండు అనమాట. ఇంక వచ్చిండ్రు ఇంకా 10 మంది దాకా. మరి ఇంకా తక్కిన వాళ్ళ పేర్లు అయితే తెలియదు నాకు. వాళ్ళిద్దరే ఇంకా రాడ్లు తీసుకొని కొట్టిండ్రు, ఆడ కట్టెలు ఉంటే తీసుకొని కొట్టిండ్రు తీవ్రంగా. మేము కూడా కేకలు పెట్టి ఏడ్చుకుంటా ఆయన మీద పడి ఉంటే మమ్మల్ని కూడా నెట్టికి వేసిండ్రు. ఇంకా అటోళ్ళు ఇటోళ్ళు కేకలు పెట్టాకనే జనం వచ్చాకనే ఇంక వెళ్ళిపోయారు. కొట్టేటప్పుడు నా కొడక నువ్వు వద్దంటే ఎందుకు వచ్చినవు ఈ ఊరు, నేను రావద్దని చెప్పి బెదిరిస్తున్నాగా, నువ్వు ఎందుకు వస్తున్నావో అని అన్నాడు. అయ్యా మేము కొద్దిగా మాగాడు వేసుకున్నాగా, నాకు లేవకపోతే నన్ను చూడటానికి వచ్చినాడు అయ్యా, నేనే రమ్మంటే వచ్చినాడని చెప్పినా. నేను ఎక్కడికి ఎందుకు వచ్చినావని అని అన్నారు. మళ్ళీ వచ్చి నీ మొగుడు ఏడంటే అయ్యా కొట్టినరుగా సాగు బతుకుల మీద వేసుకొని పోయారు. ఇంకా ఆయన గొట్టంలోనే ఆ రక్తంలో పడిపోయి ఇంక నేను నీరసం వచ్చి పడిపోయినా. వేసరండి అంటున్నాడు, తీసుకురామంటండి అయ్యా. మరి ఇంకా సాగు బతుకులకు ఉందయ్యా, పోయి తీసుకురండి లేకపోతే పోమన్నా. నేను హాస్పిటల్ పోయి సంపన్నం చేసేది ఏముంది, ఇంకా ఆడవాళ్ళమే ఎవరు లేరుగా అయ్యా. మా వయసు వాళ్ళు ఎవరు లేరు ఊళ్ళో. ముసలోళ్ళ మొత్తుకోవాలం కథ వయసు పిల్లలు ఉంటే పిల్లలను పెట్టుకొని ఈ 3 నెలలు 2 నెలలే నేను వచ్చి కూడా. మీ ఆయన గాయపడినా సరే ఇదే ఊరికి తీసుకురావాలి, ఖచ్చితంగా అతన్ని మేము చంపాలని కూడా మళ్ళీ వచ్చి తనతో చెప్పినట్టుగా కుమారి చెబుతూ ఉంది. కెమెరామెన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.